హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త సంచలన తీర్పండి. ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అంతా ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మీకు అయితే రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోతాం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష జనసేన పార్టీ అతిపెద్ద టెన్షన్లో అయితే తీరిపోయింది. అదేంటంటే జనసేనకు గతంలో సీటు కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును ఆ తర్వాత ఫ్రీ సింబల్ జాబితాలో ఉంచడాన్ని దాన్ని తమకు కేటాయించాలని కోరుతూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏపీ కోర్టును అయితే ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ నిర్ణయం అయితే వెలువరించింది. ఈ మేరకు 2 పిటిషన్లను హైకోర్టు అయితే తోసిపుచ్చింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో రిట్ పిటిషన్ అయితే దాఖలు చేసిందండి. ప్రస్తుతం ఈ ఫ్రీ సింబల్గా ఉన్న గాజు గ్లాసు గుర్తును తమకు కేటాయించాలని కోరుతూ మరో రిట్ పిటిషన్ను కూడా దాఖలు చేసింది. ఈ 2 పిటిషన్లు ఏపీ కోర్టు విచారణ అయితే జరిపింది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించినందుకు తాము ఎన్నికల వేళ జోక్యం చేసుకోలేమని అయితే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు 2 పిటిషన్లను కూడా హైకోర్టు తిరస్కరించడం జరిగింది. సో ఎన్నికల సమయంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వేసిన ఈ పిటిషన్లపై విచారణ నేపథ్యంలో జనసేన పార్టీలో టెన్షన్ అయితే నెలకొంది. హైకోర్టు నిర్ణయంలో కూడా తేడా వస్తే ఎన్నికల్లో భారీ ఎదురుదెబ్బ తప్పదనే ఆందోళనలో ఉన్నారు. కానీ హైకోర్టు జనసేనకు అనుకూలంగా అయితే నిర్ణయం తీసుకోవడం భారీ ఊరట లభించినట్లయింది. సో హైకోర్టు తీర్పుతో ఈసారి ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జనసేన పార్టీ అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుతో పోటీ చేసే అవకాశం అయితే లభించింది.